తిరుమల తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేయాలంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్లు లేఅవుట్లలో మార్పులు చేర్పుల్ని ఆమోదించారు. అవసరమైన నిధుల్ని కేటాయిస్తామని 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి లేఅవుట్లను కేసీఆర్ ఆమోదించడంతో యాదాద్రి పనులకు లైన్ క్లియర్ అయింది. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొత్త డిజైన్లకు ఆమోదముద్ర వేసిన ఈ దసరాకు పనులు ప్రారంభించి వచ్చే దసరా కల్లా ఓ రూపం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆమోదించిన డిజైన్లు లేఅవుట్ల ప్రకారం ఆలయ నిర్మాణాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త డిజైన్ ప్రకారం గుట్టపైన ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగించి కొత్త లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేస్తారు. గర్భగుడి యథాతథంగా ఉంటుంది. గుట్టపైకి వెళ్లటానికి కిందికి రావటానికి వేర్వేరు దారులుంటాయి. ప్రస్తుతం ఉన్న దారిని గుట్టపైకి పోవడానికి, కొత్తగా నిర్మించే దారి కిందికి రావటానికి ఉపయోగిస్తారు. ఇక గుట్టపైన దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ నిర్మిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు వస్తాయి. గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ కట్టిస్తారు. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్స్ గా మారుస్తారు. అటు ప్రధాన గుట్టకు తూర్పు భాగాన 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 2 గుట్టలను కలిపి యాదగిరిగుట్ట టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం కేసీఆర్. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2 బడ్జెట్లలో 200 కోట్లు కేటాయించామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.